పర్ఫార్మెన్స్ చూస్తే అందరూ ఆల్ గర్ల్స్ నిజంగా ఫ్లాట్ అయిపోతారు రాజు. రాజు, నిజంగా ఒక అమ్మాయి పాట మీద మీరు ఎట్లా పర్ఫార్మ్ చేశారు. ఐ రియల్లీ ఫెల్ ఫర్ యూ అండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ మ్యాన్. హాయ్ మాస్టర్, నిన్న మీ డీ సెట్లో కొన్ని ప్రాపర్టీస్ని ఇంటర్వ్యూ చేశా. అవునా, ఎవరెవరిని ఇంటర్వ్యూ చేసావు? శేఖర్ మాస్టర్ విజిలేస్తే పేపర్లు లెగుస్తాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళాను. శేఖర్ మాస్టర్, కమ్ ఆన్. సూపర్. ఏంటి స్టేజ్, ఒళ్ళంతా కట్లు కట్టుకుని ఉన్నావు? మన రాజు వస్తాడు, చూడు ఏం చేస్తాడో. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్. ఇప్పుడు డీలో మీకు ఏ కెమెరాలు అయితే ఉన్నాయి, నాకు అయ్యే కదా కెమెరాలు ఉన్నాయి. అవును, కానీ నేను ఎందుకు ఇంత ఫేమస్ అవుతున్నా అంటే నీకు ఈ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు అవి కూడా అలవాటు కదా. రష్మి, రేపు పొద్దున మన పెళ్ళైన తర్వాత గొడవలు ఏం రాకూడదని మొత్తం ముందే చెప్పేస్తాను క్లియర్ గా. మ్యాటర్ ఏంటంటే, పెళ్ళైన తర్వాత నేను ఒక్కోసారి నైట్ పూజలో ఉండి లేట్ గా రావచ్చు ఇంటికి, ఒక్కోసారి భజనలు ఉంటే నైట్ అక్కడే ఉండిపోదు. నాకెందుకో టైటిల్ మనమే కొడతాం అనిపిస్తుంది. అది ప్రైజ్ మనీతో ఏం చేద్దాం? ఓ పని చేయండి, ఇద్దరు కలిసి మణికొండలో ఇల్లు కట్టుకోండి. ఆ కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ దోమల మంది కొట్టుకుంటూ తిరుగుతుంటారు ఇక్కడ. అయినా నువ్వేంటే నాతో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడతావు? నేను ఎదోలతో ఎక్కువసేపు మాట్లాడు భయ్యా. నరకుడు ఇస్ బ్యాక్. 3 rounds ఓడిపోయినందుకు యాజ్ పర్ మన డీ రూల్స్ మీ టీం నుంచి ఎలిమినేషన్ జరగాలి. మాస్టర్, ఈ ఎలిమినేషన్ మాత్రం పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని చేయట్లేదు మాస్టర్. ఐ గెస్ వి ఆర్ ఎలిమినేటింగ్ ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ నక్కనేది బల్లు గమ్ము అంటూ అంటూ అంటుకున్నదంటే పోదు ముందు నుంచి అందదన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము అమ్ము అమ్ము. అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓయ్ మాస్టర్, ఇదే మ్యూజిక్ ఇంకో స్టెప్ వేయించు. బుట్ట బొమ్మ నన్ను సుట్టు కొంటివే, జిందగీకే అడ్డపమ్మై జట్ట కట్టుకుంటివే. అందాలకి మోసం జరిగింది. ఏంటి మోసం? మీరు అందం అనే పదానికి చేసిన మోసం కంటే పెద్ద మోసమా? హలో, ఏం మాట్లాడుతున్నావు? తెలుగు తెలుగు. నీవిలా డల్ గా రావడం నీ కొంచెం ఇబ్బెట్టుగా ఉంది కదా. ఎబ్బెట్టుగా కాదు, మొత్తం ఇంటర్ దొబ్బెట్టేలాగే ఉంది ఇది. ఏయ్, ముందు బాస్తరి చేసుకో. 5 ఏళ్ల నుంచి మేము మొత్తుకుంటుంది అదే, ముందు నీ భాష సరి చేసుకో.
హలో ఏంటి ఆగి ఇప్పుడు అరే నేను చెప్పేది నేను అరే భయ్యా ఈయన డీ ప్రాక్టీస్ చేసి వస్తున్నాడా ఇంకెవరు ప్రాక్టీస్ చేస్తున్నాడా? ఏం చేస్తా ఉంటాడు ఈయన బ్లాస్ట్ ఆన్ చేసి ఆ గొట్టంలో మొహం పెట్టి చూస్తుంటాడు. ఓహో మరి మీరు నేను ఎందులో మొహం పెట్టి చూస్తాను అన్నాడు. గొట్టంలో ఆ గొట్టం పనులు నీడు చేస్తుంటాడు. ఫైనల్ కి వెళ్ళే క్యాపబుల్ ఉన్న కంటెస్టెంట్ పీయూష్. మనిషికి అతి ప్రేమ అనుమానాలు ఎప్పటికైనా ప్రమాదమే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. ఈ జర్నీలో చూస్తే కొన్ని సాంగ్స్ ఉంటాయి, దాంట్లో దిస్ పర్ఫార్మెన్స్ విల్ బి నంబర్ 1. ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది. నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే, నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నో యుద్ధానులే, నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే, నేను చూడకుండా ఉండగలనా. నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే, నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. మాస్టర్ అబ్బా సార్ మీరు చూడడానికి ఇలా ఉంటారు కానీ మహానుభావుడు. మీరు కొంచెం ఆపుతారా? మాస్టర్ అలిగారు నా పైన, కన్విన్స్ చేసుకోవాలి కదా, ఆగండి. సారీ మాస్టర్ ఇక్కడ చూడండి మాస్టర్. చూడలేకపోతున్నా. ఓ అంత అందంగా ఉన్నానా? I love you, master. I love you, master. ఇది టెలికాస్ట్ లో ఉంటుంది, ఇంట్లో చూస్తారు.